దమ్ము లేకే జగన్మోహన్ రెడ్డి దొంగ డ్రామాలు ఆడుతున్నాడంటూ మండిపడ్డారు హోంమంత్రి వంగలపూడి అనిత. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేదు, దమ్ము లేదు. నిన్న మాత్రం గొట్టాలు పెట్టిన 3 గంటలు చెప్పిన అబద్ధం చెప్పకుండా 3 గంటలు అబద్ధాలు చెప్తానే ఉన్నాడు. నీ దగ్గర చావు ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు చేసింది నిజం కరెక్ట్ అనుకుంటే అసెంబ్లీకి వచ్చి నువ్వు నిన్న గొట్టాల ముందు ప్రస్తావించిన లెక్కలో అసెంబ్లీలో ప్రస్తావించాలి. అసెంబ్లీకి వస్తే నీ బొక్కలు ఎక్కడ బయట పెడతారోనని, నీ నిజస్వరూపం ఎక్కడ అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలుస్తుందోనని, నీ దోపిడి ఎక్కడ తెలుస్తుందోనని, ప్రతిపక్ష హోదా వంకతో వంకలేనమ్మ డొంక పట్టు తిరిగినట్టు నువ్వు సందులో గొంతులో తిరుగుతూ అద్దె గోటాలను పెట్టి నువ్వు ఊకదంపుడు అబద్ధాల ఉపన్యాసం చెప్తున్నావు జగన్ రెడ్డి. ఈ సోది సొదంతా ఎందుకు, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రావచ్చు కదా అంటూ నిలదీశారు వంగలపూడి అనిత. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాడు, మండలికి బొత్స సత్యనారాయణ వస్తాడు, ఏదో ప్రశ్న లేవనెత్తాడు, ముందు డోర్లో వచ్చి వెనక నుంచి పారిపోతాడు. బొత్స సత్యనారాయణ కూడా సమాధానం వినే ఓపిక లేదు. ఏం ఒప్పుకుంటుంది, అక్కడ నిజాలు బద్దలవుతా ఉంటే, అగ్ని గోళాలాగా గుండెలను తాగుతా ఉంటే బొత్స సత్యనారాయణ మాత్రం ఏం చేస్తాడు, పారిపోక. రేపు ఏంటి బొత్స సత్యనారాయణ ఎట్లా చేశావు నువ్వు కూడా అంటే, నానేడు చేస్తాను, స్లిప్ వచ్చింది, చదివాను, వెళ్ళిపోయాను అంటాడు. గతంలో రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వోక్స్ వ్యాగన్ ని ముంచి నట్టేట ముంచి పంపించేశాడు బొత్స సత్యనారాయణ. దానికి పెనాల్టీ కూడా కట్టాడు అప్పుడు రాజశేఖర రెడ్డి. ఏందా బొత్స సత్యనారాయణ అంటే, నానేడు శాతాన్ని డబ్బులు పోనాయి అన్నాడు. ఇప్పుడు కూడా అదే అంటాడు. మళ్ళీ నానేడు శాతాన్ని జగన్ స్లిప్ పంపించిండు, నేను మాట్లాడాను అంటాడు. ఎమ్మెల్సీలు అంటే, మండలి సభ్యులంటే విఘ్నత ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి చెడు ఆలోచించే గుణం ఉండాలి. అప్పుడు వాళ్ళని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాలి. జగన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని ఎమ్మెల్సీలుగా చేశాడో చూసాం. ఎందుకు వస్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ప్రజల ఖజానా మాత్రం లూటీ చేస్తున్నారు జీతాల రూపంలో. రావటం, ఫ్రీగా వస్తుందని చెప్పి ఛాయ్ తాగటం, ఫ్రీగా వస్తుందని చెప్పి బిస్కెట్లు తినేయటం, ఫ్రీగా వస్తానని సమోసాలు మింగేయటం, వెనక నుంచి పారిపోవటం.